శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర హనుమ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఆదాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. శ్రీరామాయణము సుందరకాండ వింటూ ఉన్నాము. సీత హనుమంతుడు కష్టములను పరిస్థితులను సముద్రమును ఎలా దాటాలి అనే విషయమును మొదలగు విషయములను ఆలోచించుకుంటూ తన గడువు గురించి చెప్పమంటూ ఎలాగైనా రాముని నన్ను కలపమని సీతాదేవి హనుమంతుడిని కోరడము. హనుమంతుడు వానరసేనలలో ఉన్నవారందరూ కూడా నాకన్నా బలవంతులే, మేము ఎలా వస్తామన్న బెంగ నీకెందుకు, మేము వచ్చి రావణాసురుణ్ణి అతని యొక్క బంధువర్గాన్ని అందరినీ యుద్ధంలో చంపి నిన్ను తీసుకుని వెళ్తాము అయోధ్యకు అని మాట ఇచ్చి శత్రువు యొక్క శక్తిని గమనించాలి అన్న ఉద్దేశంతో కోరి రావణాసురుడితో తగవ పెట్టుకునే ప్రయత్నం చేసి అశోకవనాన్నంతా పాడు చేయగా రావణాసురుడు తన కింకరులను పంపి హనుమను బంధించమని ఆజ్ఞాపించాడు. ఆ కింకరులను చంపివేయగా ప్రహస్తపుత్రుణ్ణి యుద్ధానికి వెళ్ళమని రావణాసురుడు చెప్పాడు. 42వ సర్గము విన్నాము. ఇప్పుడు 43వ సర్గం ప్రారంభం. కింకరులనందరినీ చంపిన తరువాత శ్రీ హనుమ ఉద్యానవనమును మొత్తము సర్వనాశనము చేసినను కానీ ఒక్క చైతన్య ప్రసాదమును కూడా నాశనము చేయలేదని తలచను. హనుమ అలా చింతించి మేరుపర్వత శిఖరము వలె ప్రకాశించుచు ఎల్లవేళలా రమ్యముగా కనబడు చైత్య ప్రసాదమును ఎక్కను. పిదప వానరభంగవుడు తేజస్వి పూజ్యుడు హనుమ వెనువెంటనే ప్రసాదమును ఎక్కి అపర మార్తాండుని వలె ప్రకాశించను. ఆంజనేయుడు పౌలస్యుని చైత్య ప్రసాదమును ఎక్కి పారియాత్ర పర్వతము వలె కాంతితో ప్రకాశించుచూ నిలబడెను. హనుమంతుడు గొప్పగా శరీరమును పెంచి లంకాపురం అంతా వినబడినట్లు జబ్బులు గట్టిగా చరిచి శబ్దము చేశాను. వానరేంద్రుడు ఆంజనేయుడు ఉద్దండు ప్రసాదముపై నిలిచి ఆ ప్రసాదమును రక్షణ చేయుచున్న వారితో గర్జన చేయుచు పలుకగా ధ్వనికి రాక్షసులు భీతిల్లిపోయారు. ఘోర ధ్వనిని వినిన 100 కొలది రక్షణ చేయుచున్న రాక్షసులు చైత్యపాలకులు ప్రాసలు పరస్వాధులు మొదలగు ఆయుధములను చేతపట్టుకుని పావురుని చుట్టముట్టిరి. వచ్చిన కింకరులను హనుమ బలము తెలియక అతనిపై గదలు బంగారు పనితలము గల ఇనుప గుదియలను సూర్యకిరణముల వంటి సూది అయిన బాణములను వేసి మొత్తినారు. వానర శ్రేష్ఠుడు జ్ఞాని హనుమ చుట్టూ నిలిచిన వానరులు పావన గంగా నది అందరి సుడిగుండము వలె వెలుగొందిరి. పిదప హనుమంతుడు కోపముతో ఉగ్రరూపము ధరించి బంగారు పనితలము గల 100 అంచుల పెద్ద స్తంభము ఒక దానిని పెకలించి రాక్షసులపై వేగముగా తిప్పాను. హనుమ స్తంభమును తిప్పగా దాని నుండి అగ్ని పుట్టి ప్రసాదము మండిపోయాను. ఇంద్రుడు వజ్రాయుధముచే 100 రాక్షసులను చంపి ఆకాశమున రంజిల్లినట్లు హనుమ రంజిల్లి ఇట్లు పలికెను. రాక్షసులారా వినండి, భూరి శరీరములో శక్తివంతులైన వానరులు ఎందరో వెనక వేలు మా రాజు సుగ్రీవుని ఆజ్ఞ పాలించి ప్రయాణించి వచ్చుచున్నారు. వారినందరూ ఊహించుకొనండి. వానరులలో అత్యంత ప్రతిభ కలవారు కొందరు 10 ఏనుగులు, కొందరు 100 ఏనుగులు, కొందరు
1000 ఏనుగుల బలము కలిగిన వారే కాకుండా ఎందరో వీరాగ్రణ్యులు కూడా ఉన్నారు. కొందరు మహావేగముతో ప్రవహించుచు నదుల వంటి బలవంతులు, కొందరు వాయుదేవునితో సమానమైన బలవంతులు, కొందరు చెప్పలేనంత బలవంతులు. వీరందరినీ త్వరగా చూతురు గాని దంతములు ఆయుధములు కలవారు, గోళ్ళు ఆయుధములు కలవారు, మహాపరాక్రమవంతులు అయిన 1000 లక్షల కోట్ల కొలది వానరసేనతో సుగ్రీవుడు వచ్చి మిమ్మల్ని అంతము చేయును. శ్రీరామునితో మీరు వైరము పెట్టుకున్నారు, మీరు సర్వనాశనమైపోవదురు. మీ లంకారాజ్యము సముద్రములో కలిసిపోవును, రావణుడు నశించిపోవును. ఇందు అనుమానమేమీ లేదు. 43వ సర్గము సమాప్తము. 44వ సర్గము ప్రారంభము. శ్రీ హనుమంతుడు జరగబోదాని గురించి పలుకగా ఇంతలో ప్రహస్తుని కుమారుడు రాక్షసులతో కలిసి హనుమపై పోరుకు వచ్చాను. పెద్ద కోరలతో నుండి ధనువును చేతబడి ధరించి, ఎర్రని వస్త్రములను, ఎర్రని పుష్పమాలను ధరించి, కొండలములు ధరించి, గుండ్రపాటి పెద్ద కనులతో ఇంద్రుని వజ్రాయుధము వంటి ధనుసు చేతబట్టి రాజాజ్ఞపై ప్రహస్తుని కుమారుడు జంబుమాలి విజృంభించి యుద్ధ కుతూహలముతో అమిత బలవంతుడు హనుమపైకి ధనుష్టంకారము చేయుచు దూకుచూ వచ్చాను. వీరుడైన ప్రహస్తపుత్రుడు జంబుమాలి ధనుష్టంకారము చేయగా వచ్చిన ధ్వని ఘోరముగా నుండి అన్ని దిక్కులను భూమి ఆకాశములను వ్యాపించాను. గాడిదలు కట్టిన రథమునెక్కి వచ్చిన జంబుమాలిని చూచిన హనుమంతుడు సంతోషము పొంది వేగముగా గొప్పగా గట్టి ధ్వని చేశాను. మహాబాహుడు జంబుమాలి చాలా వాడి అయిన బాణములను తోరణ స్తంభముపై నిలిచి ఉన్న మహాకవి హనుమపై గుప్పించను. అర్ధచంద్రాకారముగానున్న బాణములతో హనుమ ముఖమును, వంకరగా నుండి బాణములతో శిరమును, ఇనుప బాణములతో బాహువులను కొట్టాను. హనుమంతుని ఎర్రని ముఖము బాణముల దెబ్బ తగలగానే శరత్కాలములో సూర్యకిరణముల స్పర్శతో వికసించిన పద్మము వలె అయిపోయాను. వాయుపుత్రుడు బాణముల దెబ్బచే రక్తవర్ణములోనున్న ముఖముతో ఆకాశమున చందనపు నీటి బొట్టులతో తడిసి ప్రకాశించుతున్న తామర పుష్పము వలె ప్రకాశించను. బాణములచే దెబ్బలు తినిన హనుమ రాక్షసునిపై అమితమైన కోపమునుంది. వెంటనే పక్కనే ఉన్న ఒక బండరాయిని చూచెను. మహాబలశాలి అయిన హనుమ వెంటనే ఆ బండరాతిని పెకలించి వేసి వానిపైన విసిరివేశాను. అంతటివాడు మిక్కిలి కోపము చెంది దానిని 10 బాణములతో ముక్కలు ముక్కలుగా చేశాను. అంతటా భీముడు భీకర హనుమ బండరాయి ముక్కలొకటి చూచి వెంటనే పెద్ద మధ్యవృక్షమును ఒకదానిని భూమిపై నుండి పీకి దానిని త్రిప్పుచూ ప్రహస్త కుమారుడు చచ్చునట్లుగా విసిరాడు. ఆ మహాబలశాలి పరాక్రమవంతుడు జంబుమాలి హనుమ విసిరిన సాలవృక్షమును చూచి దానిపై బాణముల వర్షం కురిపించాను. జంబుమాలి 4 బాణములతో సాలవృక్షమును, 5 బాణములతో వానరుని బాహువులను, 1 బాణముతో వక్షస్థలమును, 10 బాణములతో స్థనములను కొట్టాను. తన దేహమంతా బాణములతో నిండిపోగా హనుమంతుడు ఎంతో ఆగ్రహము పొంది శీఘ్రముగా పరిగెను చేతబట్టుకుని ఒడివిడిగా తిప్పి రాక్షసునిపై విసిరాడు. అంత బలశాలి అయిన హనుమ పరిగెను బాగా వేగముగా త్రిప్పి జంబుమాలి వక్షస్థలమును తాకున్నట్లుగా గొప్పగా విసిరాడు. హనుమంతుడు పరిగెను అత్యంత వేగముగా విసరగా దాని దెబ్బకు జంబుమాలి శిరస్సు, బాహువులు, మోకాళ్ళు, ధనుస్సు, రథము, అశ్వములు, బాణములు అన్నీ కనపడకుండా పోయినవి. వాయునందనుడు హనుమ పరిగతో కొట్టగా అవయవములు, అలంకారములు అన్ని చూర్ణమైపోయి జంబుమాలి చచ్చి నేలపై పడాను. కింకరులు జంబుమాలి యుద్ధరంగమున పోరు సలుపుచూ చంపబడగా ఘోరంగా ఉగ్రుడైన రావణుని నేత్రములు కోపములతో అగ్నిహోత్రములుగా వలె ఎర్రగా ప్రజ్వరిల్లాను. వీరుడు ప్రహస్తపుత్రుడు యుద్ధమును మృత్యువు పొందగా రావణాసురుడు కోపముతో ఎర్రని కనులు గలవాడే వేగముగా వెళ్ళుడని యుద్ధసూరులను, మంత్రి కుమారులను పంపెను. 44వ సర్గము సమాప్తము. 45వ సర్గము ప్రారంభము. వాయునందనుడు హనుమ జంబుమాలిని హతమార్చగా రావణుని ఆజ్ఞపై మంత్రి కుమారుడు హనుమతో యుద్ధమునకు దిగిరి. అటువంటి తేజస్సు గలవారు, బలవంతులు, పరివారము గలవారు, అస్త్రశస్త్ర ప్రావీణ్యులు, బలాఢ్యులు అయిన మంత్రి కుమారులు ధనుర్బాణములు ధరించి బంగారు పనితనముతో కూడిన లతలతోనూ పతాకములతోనూ ప్రకాశించుచున్న మంచి అశ్వములు కట్టబడిన రథములు నెక్కి యుద్ధమునకు వెడలి. మంత్రి కుమారులు యుద్ధమునకు పోగా వారి మాతలు చాలా బాధపడిరి. కింకరులు, వీరులు వెంటనే హతమైపోయిరి. ఇప్పుడు మంత్రి కుమారులు వెళ్ళినారు, ఏమోగును అని వారు వాపోయిరి. స్వచ్ఛమైన బంగారు ఆభరణములు ధరించి యుద్ధము చేయుటకు ఉత్సాహముతో జ్ఞానులైన
అజ్ఞానులైన మంత్రి కుమారులు తోరణ ముఖద్వారము పైనున్న హనుమకు అభిముఖముగా వెళ్ళారు. మేఘముల వలెనున్న రాక్షసులు గట్టిగా గర్జన చేయుచు రథచక్రముల శబ్దములు వినబడుచుండగా వర్షాకాలపు మేఘము వలె బాణములు వర్షించిరి. బాణముల వర్షము చేత కప్పబడిన పరాక్రమవంతుడు అనుపమ గుణవంతుడు అయిన హనుమ వర్షధారలచే కప్పబడిన పర్వతరాజు వలె ప్రకాశించను. అంతటా వాయుసుతుడు హనుమ ఆకాశమున విహరించుచు వీరులైన రాక్షసులను ప్రయోగించుచున్న బాణములను విరిచివేసి రథములను వేగముగా కట్టడి చేశాను. ఆయుధదారులైన మంత్రి కుమారులతో యుద్ధము చేయుచున్న హనుమ ఇంద్రధనస్సులతో మేఘరాజితో ఉజ్వలముగానున్న ఆకాశమున ఆటలాడుచున్న వాయుదేవుని వలె ప్రకాశించాను. అంతటా పరాక్రమశాలి హనుమ ఆ మహాసేన భయపడినట్లుగా పెద్దగా అరచి ఆ రాక్షసుల పట్ల ఇంకనూ వేగముగా ప్రవర్తించాను. అంతటా శత్రు సంహారకుడు హనుమ కొందరు రాక్షసులను పాదములతో తొక్కివేసి కొందరు రాక్షసులను గుద్దులు గుద్ది కొందరు రాక్షసులను గోళ్లతో చీల్చి చంపివేశాను. ఆంజనేయుడు కొందరిని తన రొమ్ముల మధ్య కొందరిని తన తొడల మధ్య నొక్కిపెట్టి నలిపివేశాను. ఆ ధ్వనుల తీవ్రతకు కొందరు అక్కడికక్కడే అమాంతము నేలపై వ్రాలిపోయారు. అలా రాక్షసులు మృత్యువు పొంది నేలపై వాలిపోగా చూచి సైన్యము భయపడిపోయి అక్కడ నిలబడలేక హనుమ దెబ్బకు తాళలేక పారిపోయారు. హనుమదాటికి ఏనుగుల ఘీంకారములు చేసిన గుర్రములు నేలపై వాలిపోయినవి. యుద్ధభూమి అంతా విరిగిపోయిన ధ్వజములతోనూ ఛత్రములతోనూ రథములతోనూ నిండిపోయాను. మార్గములన్నీ రక్తముతో నిండిపోయి రక్తము కాలువలై పారినది. పైగా లంకా నగరము వికృతముగా భయంకర శబ్దములతో మారుమోగిపోయినది. వీరాగ్రగణ్యుడు శక్తిమంతుడు ఆంజనేయుడు రాక్షసకోటిని చంపివేసి మరలా రాక్షసుల రాకకై ఉత్సాహముతో ఎదురు చూచు తోరణ ముఖద్వారముపై కూర్చుండెను. 45వ సర్గము సమాప్తము. 46వ సర్గం ప్రారంభము. శ్రీ హనుమంతుడు మంత్రి కుమారులను చంపివేసినాడని వినిన రావణుడు శత్రువును హతమార్చుటకు కర్తవ్యం గురించి బాగా ఆలోచన చేశాను. అలా ఆలోచన చేసిన రావణుడు వీరాగ్రేసరులలో ప్రతిభావంతులు యుద్ధ ప్రావీణ్యులు అయిన 5 యోధులను హనుమతో పోరాడుటకు ఆజ్ఞాపించను. విరూపాక్షుని, యుపాక్షుని, ప్రగసుని, భాసకర్ణుని, దుర్ధరుని మొత్తము 5 నాయకులను హనుమను పట్టుకుంటేనే లంకాధిపతి రావణుడు ఆజ్ఞాపించాడు. సేనానాయకులారా, మీరు వెంటనే అశ్వ గజ రథ సేనలను తీసుకుని వెళ్ళి అన్ని పాడు చేసిన బల వీరాగ్రేశ్వరుని ఈ క్షణమే తీసుకురండి, శిక్షించుడు. మీరు ఆ వానరుని ఎడల దేశకాల పరిస్థితులను బట్టి వ్యతిరేకముగా ఏమీ చేయవద్దు. ఎంతో జాగ్రత్తగా బుద్ధిని ఉపయోగించి ధర్మబద్ధముగా లోకమును విరోధము కాకుండా చేయండి. అతడు చేయుచున్న పనిని బట్టి నేను అతడు మామూలు వానరుడని నమ్మను. అతడు మహాబలమైన భూతమయ్యుండునని నాకు తోచుతున్నది. ఆ ఆలోచనలో ఏమాత్రము సందేహము లేదు. ఈ మహాభూతమును మనలను నాశనము చేయుటకు ఇంద్రుడు తన తపోశక్తితో పుట్టించి పంపించిండును. నేను పూర్వము భూస్వర్గ లోకములలో నాగులను, గంధర్వ దేవతలను, మునులను జయించి ఉన్నాను. వారందరూ ఇప్పుడు పగగట్టి కక్ష తీర్చుకొనుటకు పంపిన జంతువై ఉండవచ్చును. వారు అపకారము చేయుటకు పంపిన భూతమై ఉండును. దీనిని తక్కువగా అంచనా వేయవద్దు. బలప్రయోగము చేసి దానిని పట్టుకొనుటకు చూడుడు. గతములో నేను సూర్యులు, వాలి, సుగ్రీవులను, వీరుడు జాంబవంతుని, సేనాధిపతి నీలుని, ద్విదుని ముఖ్య వానరులను చూచున్నాను. కానీ వీడు వారందరికంటే తెలివైన వాడు, సూర్యుడు ఉత్సాహవంతుడు. కావున ఇదేదో వానర రూపమునన్న భూతమై ఉండును. మీరు ప్రయత్నించి శ్రద్ధగా వీనిని పట్టుకొను. మీరు యుద్ధరంగమున దేవ మానవ రాక్షసులను సురనాథుడు దేవేంద్రుడైన జయించగల శక్తిమంతులని బాగా ఎరుగుదును. మీకు ముల్లోకములలో ఎదురులేదన్నది కూడా నిజమే. కానీ యుద్ధములో ఎంత యోధుడైనా తెలివిని ఉపయోగించి ముందు తనను తాను రక్షించుకొనుట యోగ్యము. యుద్ధమున జయాపజయములు చంచలములగుట నిజము కదా. రావణుని వాక్యములు
ఆలగించిన అగ్ని శకల వలె ప్రకాశించుతూ మహా తేజస్సులు వారు రథములతోనూ వేగవంతమైన అశ్వములతోనూ అస్త్రశస్త్రములతోనూ గజములతోనూ యుద్ధమునకు బయలుదేరారు. ఉదయించుచున్న సూర్యుని వలె ప్రకాశించుచు ఉత్సాహముతోనున్న శక్తివంతుడు మహాజ్ఞాని అయిన హనుమను తోరణ ముఖద్వారమున వీరులు చూచురు. మహాకాయుని శక్తిమంతుని హనుమను చూచి అన్ని దిక్కుల నుండి సేనాధిపతులు 5గురు తమ మహాయుధములతో సేనతో దుమికిరి. అప్పుడు దుర్ధర రాక్షసుడు పసుపు పచ్చగా బంగారము వలె మెరయుచున్న పదునైన కొసలు గల 5 బాణములను త్రుటి కాలములో హనుమ శిరస్సును కొట్టెను. ఆ 5 బాణములు శిరస్సును బాగా గట్టిగా తగులగా హనుమ దిక్కులు 10 మారుమోగుచుండగనట్లుగా ధ్వని చేయుచు ఆకాశమునకు ఎగిరాను. పిదప దుర్ధర రాక్షసుడు కూడా వేగముగా రథముతో ఆకాశమునకు ఎగిరి తన ధనుస్సుతో 100ల కొలది బాణములను హనుమపైకి వేసి అతనిని బాధించుచు ఢీకొనెను. ఆకాశములో ఆ విధముగా బాణముల వర్షము కురిపించుచున్న దుర్ధరుని చూచి శరత్కాలమును వర్షించు మేఘములను వాయువు వారించినట్లుగా హనుమ అడ్డగించను. దుర్ధరుని బాణములు గుచ్చుకుని అగ్నిశకల వలె బాధించుచుండగా అప్పుడు హనుమ యుద్ధము చేయుచునే తన శరీరమును వేగముగా పెంచను. హనుమంతుడు అప్పుడు అమాంతము పైకెగిరి తీవ్రాతి తీవ్రముగా దుర్ధరునిపై రథముపై పర్వత శిఖరము వలె పిడుగులు పడినట్లు ఒక్కమారుగా దుంకెను. దుర్ధర రాక్షసుని రథముపై వాయుకుమారుడు పడిన వెంటనే రథము ముందు భాగము ఇరుసు మొదలైనవి మొక్కలైపోయినవి, గుర్రములు చనిపోయినవి. దుర్ధరుడు ప్రాణములో విడిచెను. దుర్ధరుడు చనిపోగానే విరూపాక్షుడు, యుపాక్షుడు, శత్రుశోధనుడు 3 రాక్షస వీరులు సంతాపము చెంది క్రుద్ధులే ఆకాశమునకు ఎగిరి సూర్యుడు హనుమపైకి దుంకిరి. పిదప 2 రాక్షసులు మిక్కిలి వేగముతో ఆకాశముపైకి ఎగిరి మహాబాహుడు హనుమ ఛాతీపై ముద్గరములతో గట్టిగా కొట్టింది. గరుక్మంతుని వలె బలవంతుడైన వీర హనుమ క్రూర రాక్షసుల వేగమును అరికట్టి తాను మరలా భూమిపైకి దుమికెను. అంతటా హనుమంతుడు మహావేగముగా సాలవృక్షమునొక దానిని భూమి నుండి పెరిగి రాక్షసులపైకి విసరగా 2 రాక్షసులు మరణించారు. శక్తిమంతుడైన హనుమ 3 రాక్షసులను హతమరించుట చూచిన బలశాలురు ప్రగసుడు, భాసకర్ణుడు శూలములతో వానరేంద్రుని హనుమను ఎదిరించారు. వారిద్దరూ రాక్షస వీరులు హనుమ ఎదుటి నిలిచి పోరాడిరి. ప్రగనుడు వాడి అయిన పట్టిసముతోనూ, భాసకర్ణుడు శూలముతోనూ వాయుసుతులని ఎదిరించారు. రాక్షసులు 2 ఆయుధములతో కొట్టిన దెబ్బలకు తీవ్రతకు హనుమ శరీరము నుండి రక్తము కారి రోమములతో కూడిన దేహమంతా రక్తవర్ణముతోనూ ఉండి హనుమ బాలసూర్యుని వలె ప్రకాశించను. అంతటా క్రుద్ధుడైన హనుమ వెంటనే సర్పములతో, వృక్షములతో, మృగములతో నిండి ఉన్న పర్వత శిఖరమునొక దానిని పీకి 2 రాక్షసులపై వేయగా ఆ దెబ్బకు వారిద్దరూ హతులేరు. వచ్చిన సేనాపతులు అందరూ చనిపోయిన పిమ్మట మిగిలిన సైన్య బలము అంతను పరమవీరుడు వాయునందనుడు హనుమ సంహారం చేసెను. సైన్యమునంతను హనుమ అశ్వములతోనూ గజములతోనూ యోధులతోనూ రథములతోనూ కొట్టి అశ్వములతోనూ గజములతోనూ యోధులను రథములతోనూ కొట్టి ఇంద్రుడు అసురులను చంపినట్లు చంపివేశను. హనుమ దెబ్బకు యుద్ధరంగమున అందరూ చచ్చిపడి ఉండగా రాక్షసుల గజముల, అశ్వముల కళేబరములతోనూ ధ్వంసమైన రథములతోనూ భూమి నిండి ఉండి మార్గము లేకుండా పోయినది. హనుమంతుడు వాహనములను, అశ్వములను, గజములను, సేనాపతులను సంహరించి మరలా రాబోవు రాక్షసుల కొరకు ధైర్యముగా తోరణ ముఖద్వారమున ఎదురు చూచుచుండెను. 46వ సర్గము సమాప్తము. 47వ సర్గము ప్రారంభము. హనుమంతుడు 5గురు సేనాపతులను సేనలను హతమార్చినాడని వినిన రావణుడు యుద్ధముందు ఉత్సాహము కల సమీపమున కూర్చున్న తన కుమారుని వైపు చూచెను. రావణ దృష్టి పడిన పితృవాక్పాలకుడు అక్షకుమారుడు బంగారు వర్ణముతో మెరయుచున్న ధనుస్సు చేతబట్టి హోమములో హవిస్సు అర్పించగానే వెలుగొందు అగ్ని వలె ప్రకాశించుచూ లేచెను.
పిదప విక్రముడు అక్షకుమారుడు ఉదయించుచున్న సూర్యుని వలె ప్రకాశించుచున్న బంగారు రథమునెక్కి హనుమతో యుద్ధము చేయుటకు బయలుదేరి వెళ్ళాను. తపస్సు చేసి సంపాదించినది, బంగారు శోభతో అలరారుతున్నది, రత్నములతో కూడిన ధ్వజము కలది, అలంకారింపబడిన పతాకముల కలది, రమణీయమైనది, మనోహరమైనది, ఇష్టప్రకారము మనోవేగముతో పోగునది అగు రథమునెక్కి అక్షకుమారుడు వెడను. సురులు అసురులు అసలు ఎదిరింప శక్యము కానిది, ఏ అడ్డు ఆటంకము లేకుండా పయనించున్నది, సూర్యుని వంటి కాంతితో ప్రకాశించున్నది, ఆకాశ మార్గమున ప్రయాణించినది అయిన రథమునెక్కి బాణములతో తోమరములు పరసులు దివ్య శస్త్రాస్త్రములు సకల ఆయుధములతో అక్షకుమారుడు వెళ్ళాను. బంగారు మాలలతో అలంకరింపబడి సూర్యచంద్ర కాంతులతో ప్రకాశించుచూ ఉన్న సూర్య రథ వేగముతో పయనించుచు దివ్య రథమునెక్కి అక్షకుమారుడు యుద్ధమునకు బయలుదేరి వెళ్ళాను. రావణపుత్రుడు అక్షుడు గజముల అశ్వముల రథముల సేనలతో ఆకాశము భూమి పర్వతములు మారుమ్రోగుతున్నట్లు ధ్వనులు చేయుచు తోరణ స్తంభము వద్ద కూర్చున్న హనుమ వద్దకు వెళ్ళాను. సింహము వంటి చూపులు గల అక్షకుమారుడు నాశనము చేయు కాలాగ్ని వలెనున్న హనుమంతుని సమీపమునకు చేరి ఆశ్చర్యము పోయి గౌరవ దృష్టితో కపిరాజ సుందరుని చూడసాగాను. ప్రభుసూతుడు అక్షకుమారుడు హనుమంతుని వేగమును, శత్రువులను ఎదురించి శక్తి సామర్థ్యములను, పరాక్రమములను గణన చేసుకుని మంచును కరిగించు సూర్యుని వలె ఉత్సాహము పొందెను. అక్షకుమారుడు విక్రముడు హనుమను బాగా పరిశీలించి చూచి కోపోద్రిక్తుడై సుస్థిరుడైన సావధానుడై 3 బాణములు వేసి హనుమను పురుగొల్పెను. శత్రునాశనము చేయు చాతుర్యము కలవాడు, అలసట ఎరుగని వాడు, వానరశ్రేష్ఠుడు అయిన హనుమ ధనుర్బాణములను ధరించి యుద్ధము చేయు ఉత్సాహముతోనున్న అక్షకుమారుడిని చూచెను. బంగారు భుజకీర్తులు కుండలములు ధరించిన అక్షకుమారుడు హనుమంతుని సమీపమునకు చేరుకొనెను. వారిద్దరి కలయిక దేవతలకు దైత్యులకు ఆశ్చర్యము కలిగించినది. హనుమ అక్షకుమారుల మధ్య యుద్ధమునకు భూమి దద్దరిల్లినది. సూర్యుడు ప్రకాశించలేదు, వాయువు వీచలేదు, పర్వతములు ఊగిపోయినవి, సముద్రము క్షోభిల్లెను, ఆకాశము మారుమ్రోగెను. అక్షకుమారుడు అంతటా రెక్కలు గల సూదిగానున్న బంగారు పిడులు గల విషము పూయబడిన సర్పముల వంటి 3 బాణములను సంధించి హనుమ శిరస్సుపై కొట్టాను. అక్షకుమారుడు 3 బాణములతో హనుమ శిరస్సును కొట్టగా శిరస్సు నుండి రక్తము స్రవించి ముఖము కనులు ఎర్రని హనుమ ఉదయభానుని వలె ప్రకాశించను. సుగ్రీవుని మంత్రి సత్తముడు వాయుపుత్రుడు హనుమ చిత్ర విచిత్రమైన ఘోర ఆయుధములతో యుద్ధములకు వచ్చిన అక్షకుమారుని చూచి ఆనందభరితుడై తన దేహమును పెంచెను. మందగిరి శిఖరముపై ప్రకాశించుతున్న సూర్యుని వలెనున్న విక్రమ హనుమ మిక్కిలి కోపముతో అక్షకుమారుని, అతని సేనలను, వాహనములను అగ్ని కురిపించుచున్న కనులతో చూచెను. వజ్రాయుధము వంటి తన ధనుస్సుతో పర్వతముపై మేఘములు వర్షములు కురిపించినట్లు పర్వతముపై అక్షకుమారుడు మేఘము బాణములనే వర్షములను కురిపించారు. యుద్ధరంగమున అత్యంత శౌర్యము చూపించుచో ఆకాశమున మేఘము వలె సంచరించుచో ఉన్న తేజోవంతుడు శక్తిమంతుడు అక్షకుమారుని చూచి హనుమ ఎంతో సంతోషించి పెద్దగా ధ్వని చేశాను. అక్షకుమారుడు కోపముతో ఎర్రని కన్నులు గలవాడై బాల్యము చేత తన క్షేమము ఆలోచించుకోకుండా గడ్డితో కప్పబడిన గోతిని ఏనుగులు చేరినట్లు హనుమను ఎదుర్కొనెను. అక్షకుమారుడు బాణములతో కొట్టగా హనుమ మేఘములు చేసినట్లు పెద్ద పెద్ద ధ్వనిని చేసి తన 2 చేతులను తొడలను చరచుచు గగన వీధికి ఎగిరను. అంతటా బలవంతుడు రాక్షసోత్తముడు ప్రతాపవంతుడు అయిన అక్షకుమారుడు పర్వతములపై మేఘము వడగళ్లవాన కురిపించినట్లు ఎగురుచున్న హనుమపై బాణవర్షమును కురిపించను. అక్షకుమారుడు బాణములు వేయగా వాటిని తెలివిగా తప్పించుకొనుచు బాణముల మధ్య వాయువు వలె హనుమ నైపుణ్యమును ప్రదర్శించుచు తిరిగను. పరాక్రమవంతుడు అక్షకుమారుడు ధనువును చేతబట్టి విస్తారముగా బాణములను కుప్పించుతుండగా అతని నైపుణ్యమును చూసి హనుమ ఆలోచనలో పడెను. కార్యనిర్వహణ నిపుణుడైన మహాభుజుడు హనుమ రాక్షస కుమారుడు మహా తెలివైన వాడు. అక్షకుమారుడు తన వక్షస్థలమును చేల్చగా తన శత్రువును చంపుటకు ఆలోచనలో పడెను.
సూర్యుని వలె శక్తివంతుడు తెలివిగా యుద్ధము చేయుచున్న ఈ బాలుని అక్షకుమారుని తొందరపడి యుద్ధభూమిని చంపుట ఎలా అని కపీంద్రుడు ఆలోచనలో పడాను. ఇతడు చాలా బుద్ధిశాలి అని, యుద్ధ నైపుణ్యము కలవాడని నాగులు, యక్షులు, మునీంద్రులు మెచ్చుకుందరు. అటువంటి అక్షకుమారుణ్ణి నేను బలిగొనుట అపకీర్తి కాదా? ఈ వీరుడు నా ఎదుట నిలిచి మహాపరాక్రమవంతునిగా నన్ను ఎదిరించుతున్నాడు. కార్యములు అన్నీ శీఘ్రముగా చేయి ఈతనని చూచి దేవతలు, రాక్షసులు భయపడదురు. వీరిని ఉపేక్ష చేయుట కొంచెం కూడా మంచిది కాదు. వీడు యుద్ధమును విశేషముగా చెలరేగుచున్నాడు. వీరిని యుద్ధమునందే చంపుట మంచిది. మండుచున్న అగ్నిని విడిచిపెట్టుట ధర్మమా? వీరవరేణ్యుడు ఆంజనేయుడు శత్రువేగమును ఆలోచించుకొని తాను వచ్చిన కార్యము గుర్తు చేసుకుని అక్షకుమారుని చంపుటకే నిశ్చయించుకొనను. చక్కగా వంపురులు తిరుగుచూ ఆకాశమున వాయువేగముతో సంచరించుతున్న అక్షకుమారుని రథమునకు కట్టబడిన 8 గుర్రములను హనుమ తన అరచేతితో చరచి చంపివేశను. హనుమ అరచేతులతో కొట్టగా అశ్వములు చనిపోయినవి, రథము భాగములు పగిలిపోయినవి, ఇరుసు ఊడిపోయినది. రథము వెంటనే ఆకాశము నుండి క్రింద పడి అంతా ధ్వంసమైపోయినది. సూర్యుడు మహారథుడు అక్షకుమారుడు రథమును విడిచిపెట్టి ఖడ్గమును ధనుస్సును దాల్చి తపశక్తిచే ధన్యుడైన మునీంద్రుడు స్వర్గమునకు వెళ్ళినట్లుగా ఆకాశమునకు ఎగిరిన. అంతటా హనుమంతుడు గరుక్మంతుడు వాయువు సంచరించు ఆకాశ మార్గమున సంచరించుతున్న అక్షకుమారుని వద్దకు చేరి అతని 2 కాళ్లను గట్టిగా పట్టుకొనెను. వానర వీరుడు హనుమ వేగముతో వాయువేగముతో గరుక్మంతుడు సర్పమును పట్టుకున్నట్లు అక్షకుమారుని పట్టుకుని 1000 పర్యాయములు తిప్పి నేలపై వేసి కొట్టాను. హనుమంతుడు నేలపై వేసి కొట్టగా అక్షకుమారుడు ఎముకలు, బాహువులు, తొడలు, మెడలు, మొలలు అన్ని గుండైపోయి రక్తము స్రవించి మృత్యువును పొందాను. అక్షకుమారుడు చనిపోగానే ఆకాశ వీధిలో ఉన్న ఋషులు, యక్షులు, సురలు, పన్నగులు, భూతములు, ఇంద్రుడు, మునీంద్రులు తపోమహిమచే జ్యోతిశ్చక్రమున సంచరించేవారు అందరూ బాగా ఆశ్చర్యపోయారు. వీరుడు హనుమ ఆ విధముగా ఇంద్రకుమారుని వలెనున్న అక్షకుమారుని చంపి జీవుల ప్రాణులు తీయు యముని వలె తోరణ స్తంభము ముఖద్వారమున నిరీక్షించను. 47వ సర్గము సమాప్తము. స్వస్తి. శ్రీరామార్పణమస్తు.